ప్రజెంట్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ ముందు భాగం ఇది. ఇదంతా రైల్వే స్టేషన్ లోపల. సో రైల్వే స్టేషన్ లోపల ఇది స్లాబ్ వర్క్ నడుస్తుంది ఇంకా కంప్లీట్గా. మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, అక్కడ ర్యాంప్ ఉంది, ర్యాంప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు కంప్లీట్. అటు సైడ్ అయితే రైల్వే స్టేషన్ ట్రాక్స్, ఇటు సైడ్ అయితే కరీంనగర్ టు సిద్దిపేట రోడ్ అనమాట. సో మెట్ల ద్వారా అయితే మనం రైల్వే స్టేషన్ కిందికి దిగుతున్నాము. ప్రజెంట్ వచ్చేసి కింద మనకి ప్లాట్ఫామ్ వస్తుంది, ఫ్లోరింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకా కిందికి వెళ్తున్నాము. ఫైనల్గా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. గ్రౌండ్ ఫ్లోర్లో వర్క్ ఇది అనమాట. మనకి రైల్వే స్టేషన్లో పైకి వెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్ అనమాట. లిఫ్ట్ బాగా కింద నుంచి పైకి వెళ్ళడానికి లిఫ్ట్. సో మనకి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇటు డైరెక్ట్ ఇది అండర్ పాస్ అనేది పైకి వెళ్ళే ర్యాంప్ ఇది. ఇట్లా వెళ్తే మనకి అండర్ పాస్ నుంచి వెళ్ళి సెకండ్ ప్లాట్ఫామ్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇటు నుండి అటు వెళ్తే సెకండ్ ప్లాట్ఫామ్కి మన థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి ప్రణయ్ కూడా వచ్చేసాడు. ఇప్పటిదాకా వెయిట్ చేసాం ప్రణయ్ కోసం అని చెప్పేసి. సో ప్రణయ్ వచ్చేసాడు, ఇక్కడ కళ్యాణ్ వచ్చేసాడు, కళ్యాణ్ టెక్నికల్ బ్లాగర్స్, అండ్ ఇక్కడ నాని ప్రణయ్ బ్లాగ్స్, అండ్ కిరాక్ తిరు బ్లాగ్స్. ఓకే, ఈ అన్ని ఛానల్లో మన సిద్దిపేట రైల్వేస్టేషన్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. మేమైతే అండర్ గ్రౌండ్కి వచ్చి మాట్లాడుతున్నాం అనమాట. ఇది అండర్ పాస్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ కింద భాగం. బయట నుంచి రైల్వే స్టేషన్ పెద్దగా కనిపిస్తుంది, ఇక్కడికి వస్తే అంత చిన్నగా కనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మా యూట్యూబ్ టీం అంతా కూడా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నుండి బయటికి వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి చూసుకోవచ్చు, ఇది మన బయటికి దారి ఇది వచ్చేసి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇప్పటివరకు అయితే కరీంనగర్ రూట్లో చూసాము. ఈ టువర్డ్స్ సిద్దిపేట సైడ్ అనమాట. సో తీసుకుంటే మనకు ఇప్పటివరకు షేడ్ అయిపోయినాయి. ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ ఇటు సైడ్ కూడా. సో ఇది ఫైనల్గా మనకి మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. అక్కడ వచ్చేసి మనకి ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3 సెకండ్ ప్లాట్ఫామ్ అంటారనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అయితే అండర్ పాస్ బ్రిడ్జ్లోకి వెళ్తున్నాము. ఈ అండర్ పాస్ బ్రిడ్జ్లో చూస్తారు కదా, మీద రేకులు వచ్చేసి వైట్ రేకులు వేసారు, లేకుంటే చిమ్మని చీకటి ఉండేది. కంప్లీట్ వెళ్తురుతో కనిపిస్తుంది. జనరల్గా అండర్ పాస్ అంటే అందరికీ చీకటి కనిపిస్తుంది. దాని కొరకని రేకులు మా ఇళ్ళల్లో కూడా ఇట్లా వేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫ్రెండ్స్ మేము అండర్ పాస్ బ్రిడ్జ్లో నలుగురం కలిసి ఒక దగ్గర కలిసాము. సో మీరు ఇంకా ఈ నాలుగు ఛానల్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట రైల్వే స్టేషన్ అండర్ గ్రౌండ్లో ఉన్నాం ప్రజెంట్గా. అండర్ పాస్ బ్రిడ్జ్ అంటారు కదా, మొత్తం రైల్వే స్టేషన్ కింద భూభాగంలో ఉంది ఇది అనమాట. ఇది ప్రజెంట్ ఇది రైల్వే స్టేషన్ ముందు భాగం, ఈ రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్ దారి. రైల్వే స్టేషన్ బయటికి ఇది ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి అటు బయటికి వెళ్ళొచ్చు రైట్కి. ఇది వచ్చేసి కింద బయటికి. మొత్తానికి రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాము. అన్నీ కూడా ఫినిషింగ్ దశలో ఉన్నాయి, వర్క్స్ అన్నీ కూడా ఫినిషింగ్ దశలో ఉన్నాయి. చూడొచ్చు మన రైల్వే స్టేషన్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు లైవ్గా చూపెడతాను చూడండి. ఇదండి మన సిద్దిపేట రైల్వే స్టేషన్. సిద్దిపేట రైల్వే స్టేషన్ అయితే ఇటుండి అయితే బిల్డింగ్స్ కనిపిస్తాయి. ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే మాత్రం మనకి ఏమీ లేనట్టు కనిపిస్తుంది మనకి సిద్దిపేట రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్ మనకి ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్. సో ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి అయితే ఒక పొజిషన్కి అయితే వచ్చేసింది సిద్దిపేట రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్ ఉదయం మనకు వచ్చేసి మేము 11 గంటలకు వచ్చి సిద్దిపేట రైల్వే స్టేషన్కి వచ్చాము. సో ఇక్కడ మనకి వాటర్ తాగడానికి కానీ ఏవీ లేవు. ప్రజెంట్ అయితే మనం రిటర్న్ బయలుదేరాము. సో మన కోసం అయితే ప్రణయ్ అయితే ఇక్కడ మమ్మల్ని ఆపాడు. సో మా దాహాన్ని తీర్చడానికి అయితే ప్రణయ్ అయితే కేర్ తీసుకున్నాడు. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ చెట్టు కింద ఆగాము. ఇక్కడ వేప చెట్టు ఉంది, చల్లగా ఉందని చెప్పేసి సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర. సో ఫ్రెండ్స్ నాకైతే ప్రణయ్ మాట్లాడిన విధానం కానీ అంటే చెప్పిన విధానం కానీ చాలా అంటే కైండ్లీ హార్టెడ్ లాగా అనిపించింది. సో అందుకొరకు నేను ఆయన ప్రణయ్ పిలిచిన మాట కొరకు మాత్రమే నేను ఇక్కడ సిద్దిపేట రైల్వే స్టేషన్కి వచ్చాను. సో మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా, అందుకొరకు కంపల్సరీ అయితే మీరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయడం కాకుండా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏదైనా మీ లోపల ఏమనుకున్నారు, మీకు ఏమేం ఫీలింగ్స్ ఉన్నాయి, మా వీడియోస్లో కూడా తప్పులు ఉంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడు కదా, సో మీరు తెలియజేస్తేనే మేము కూడా దాన్ని మెరుగుపరుచుకుంటాము. సో ఇలాంటి వీడియో చేయాలని కూడా మాకు కూడా అర్థమవుతుంటుంది. సో నాని ప్రణయ్ వ్లాగ్స్ తరఫున మాకు థమ్స్ అప్ స్పాన్సర్షిప్ అన్నమాట. సో ఎండలో తిరగడం వల్ల కొంచెం దాహం ఎక్కువవుతుంది. ఫ్రెండ్స్ మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఇంకా సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి. మళ్ళీ సిద్దిపేట ఇనాగ్రేషన్ తర్వాతనే మేము సిద్దిపేట రైల్వే స్టేషన్ వీడియోస్ అనేవి చేస్తాము. సో అందరికీ బాయ్ బాయ్. ఇక నాని ప్రణయ్ వ్లాగ్స్
సో అండ్ కళ్యాణ్ వచ్చేసి మనకి పెద్దపల్లి అండ్ తిరు ఆయన కూడా పెద్దపల్లి. మన కోసం వచ్చారు, మీకోసం వచ్చాము మేము అందరం కూడా. సో అందరు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం.